Hey guys, welcome back. Yet I'm back with another video. So నేను ఈ రోజు నుంచి బిగ్ బాస్ రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ డు సపోర్ట్ మీ. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో సోనియా వచ్చేసి మణికంఠకి టాస్క్ ఇస్తుంది, ఏదైనా ఎమోషనల్ సీన్ చేయాలి. సో ఆ ఎమోషనల్ సీన్ ఎలా ఇస్తుందంటే, ఒకవేళ నువ్వు నీ డాటర్ని మిస్ అయితే సీన్ ఎలా చేస్తావో అలా చేయంటుంది. సో నాగమణికంఠ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి తన రియల్ స్టోరీ చేసినట్టే చేశాడనమాట. సో మీకు ఎంతమందికి అనిపించింది అది తన రియల్ స్టోరీ అని? సో వాళ్ళ కూతుర్ని వాగ్దేవి అనుకుంటా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, వాగ్దేవి నా దగ్గరికి రా అమ్మ, మమ్మీ ఆపినా నా దగ్గర యూఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎత్తుకొని పెంచానమ్మా అని చాలా ఫీల్ అవుతూ చెప్పాడనమాట. ఈ సీన్కి మీరు ఎంతమంది కనెక్ట్ అయ్యారో కూడా కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి క్లాన్ డివిజన్ అనమాట. నిఖిల్ అండ్ సీత క్లాన్ డివిజన్ అనమాట. ఫస్ట్ వచ్చేసి విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి నేను కాంతారా టీంకి వెళ్తాను, ఎందుకంటే నాకు శక్తి టీంలో రికగ్నైజేషన్ అంత కనిపించలేదు అని చెప్పింది. సో ఇక్కడ మీరు ఎంతమంది విష్ణు సపోర్ట్ చేస్తారో కూడా చెప్పండి. విష్ణుకి ఎందుకు అలా అనిపించిందంటే, తనకి టాస్క్ ప్లే చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు అని అనిపించి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, తనకి నేను హ్యామర్ గేమ్ వచ్చింది కదా, అప్పుడు హ్యామర్ తనకి ఇచ్చారు అని. సో విష్ణువే ఫస్ట్ అనేది నాకు ఇప్పుడు చీఫ్ అవ్వాలని లేదు అని, సో అందుకే ఇవ్వలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో విష్ణు ఏమో ఇలా తప్పుగా అర్థం చేసుకుంది. ఇక్కడ విష్ణు కరెక్టా కాదా నాకైతే ఇంకా క్లారిటీగా తెలియలేదు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సోనియా ఏమంటుందంటే, కాంతారా టీంలో నాకు అంత బాండింగ్ కనిపించలేదు, టీమ్ ప్లే కనిపించలేదు, మింగిల్ అవుదామనే ఉద్దేశం ఎవరికి కనిపించలేదు. సో నేను శక్తి టీంలోనే కంటిన్యూ అవుతానది. సో సోనియాకి ఎందుకు అలా అనిపించింది? ఫస్ట్ తను వేరే వాళ్ళతో మింగిల్ అవుతేనే కదా తనకి ఆపోజిట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసేది. సోనియాని ఒక బౌండరీని క్రియేట్ చేసుకొని అదే బౌండరీలో ఉంది, వేరే వాళ్ళు నా దగ్గర కలవట్లేదు, నాకు ఆ బాండింగ్ కనిపించట్లేదు అని అనుకుంటుంది. సో సోనియా అయితే యాజ్ యూజువల్ శక్తి టీంలోనే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అండ్ నైనిక వచ్చేసి కాంతారా టీంకి వెళ్తాను, ఎందుకంటే నేను సీతాని చీఫ్గా చూడాలనుకున్నాను, అందుకే తనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నానని కాంతారా టీంకి వెళ్ళిపోతుంది సీతాని సపోర్ట్ చేసుకుంటూ. అండ్ పృథ్వీ వచ్చేసి యాజ్ యూజువల్ నిఖిల్ టీంకి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ వచ్చేసి నబీల్ ఏమంటాడనమాట, నాకు సీత చాలా రియల్గా అనిపిస్తుంది వెన్ కంపేర్ టు నిఖిల్, సో నేను సీతా టీంలోకి వెళ్తాను అని సీతాకి సపోర్ట్ చేయడానికి వెళ్తాడనమాట. అండ్ నెక్స్ట్ ఆదిత్య వచ్చేసి నేను ఆపోజిట్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది, వాళ్ళతో కాంపిటీట్ చేయడానికి సీతా టీంకి వెళ్ళాలనుకుంటున్నానని సీతా టీంకి వెళ్తాడు. అండ్ యష్మి కూడా సీతా టీంకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడతో సీతా క్లాన్ వచ్చేసి ఫుల్ అయిపోయింది. సో అప్పుడే ప్రేరణ వచ్చేసి బిగ్ బాస్ అంటుంది, ఎందుకంటే తనకి ఛాన్స్ రాలేదు కాబట్టి. సో నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేసి మణికంఠకి ఆప్షన్ ఇస్తాడనమాట. సో నువ్వు ఎవరి క్లాన్లోకి వెళ్తున్నావు? సో యాజ్ యూజువల్ సీతా క్లాన్ అయితే ఫుల్ అయిపోయింది, నువ్వు వెళ్తే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలి. అండ్ సీతాకి కూడా ఇంకొక ఆప్షన్ ఏమి ఇస్తాడంటే, ఒకవేళ నువ్వు స్వాప్ చేసుకోవాలనుకుంటే మణికంఠని స్వాప్ చేసుకోవచ్చని. సో సీత ఏమంటుంది, సో ఇప్పుడు నా క్లాన్లో ఉన్న వాళ్ళందరూ నేను కావాలనుకొని వచ్చారు బిగ్ బాస్, నేను స్వాప్ చేయడం ఇష్టపడట్లేదు అంటారు. సో మణికంఠ వేరే దారి లేక నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ. సో నెక్స్ట్ ప్రేరణ ఛాన్స్ వస్తుంది. సో ప్రేరణ అంటుంది, బిగ్ బాస్ మీరు అందరినీ ముందు పిలిచారు, సో లాస్ట్లో నాకు ఏ ఆప్షన్ లేకుండా ఆపోజిట్ టీంకి వెళ్ళాలి అనే ఛాన్స్ వచ్చింది అని తను ఫీల్ అవుతుంది అనమాట. సో అప్పుడు కూడా సీత అంటుంది, నేను స్వాప్ అయితే చేసుకోలేను, సారీ రా అని అంటుంది. సో అప్పుడు యష్మి ఏమంటుంది, లేదు తను ఏడుస్తుంది, నేను స్వాప్ అయిపోతాను అని చెప్పి యష్మి స్వాప్ తీసుకొని ప్రేరణకి ఛాన్స్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ సీన్ ఇంత అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా ఇట్లా నార్మల్ కన్వర్జేషన్స్ అవుతుంటాయి, కొత్త క్లాన్ కదా, కన్వర్జేషన్ అవుతున్నప్పుడు. అండ్ నెక్స్ట్ నైట్ అవుతుంది. నైనిక ఏడుస్తుంది నిఖిల్ వల్ల. సో అది సీతాకి చెప్తుంది. సీత ఉండి, ఏమైందిరా చిన్న, ఏడవకు, ఏమైంది, సో నిఖిల్కి అన్నకు చెప్పమంటావా అంటే, నైనిక ఉండి ఏం చెప్పకు రీజన్ అంటే, అప్పుడు నిఖిల్ వస్తాడు, తనని కన్సోల్ చేస్తాడు. సో ఇక్కడ నైనిక ఎందుకు ఏడ్చింది అంటే, లాస్ట్ నామినేషన్లో ఒక సీన్ జరిగింది, సో అప్పుడు నైనికని కార్నర్ చేశారు అన్నట్టు నైనిక ఏడుస్తుంది అనమాట. అండ్
ఇంకొక డిస్కషన్ ఇక్కడ ఏమవుతుందంటే సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళు ముగ్గురు డిస్కషన్ పెట్టుకుంటారనమాట. సో ఎప్పటికైనా మన ముగ్గురమే ఉంటాము, మన మధ్యలో ఎవరు వచ్చినా మన సీక్రెట్స్ తెలుసుకోవడానికే వస్తారు, ఇప్పుడు వచ్చిన క్లాన్ మెంబర్స్ కూడా మన సీక్రెట్స్ తెలుసుకోవడానికే వచ్చారు అన్నట్టు మాట్లాడతారనమాట. సో పృథ్వీ అంటారు నువ్వు చాలా లేట్గా రియలైజ్ అయ్యావు అని. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ ఒక చీఫ్గా కాకుండా ఒక క్లాన్ మెంబర్గా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది. నిఖిల్ స్టార్టింగ్లో ఉన్న లీడర్షిప్ తీసుకున్న నిఖిల్ అయితే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు అతను ఒక మెంబర్ లాగే కనిపిస్తున్నాడు. ఎవరైనా ఒక క్లాన్ వస్తే క్లాన్ మొత్తంకి సపోర్ట్ చేయాలి, కానీ వీళ్ళు ముగ్గురుండి మన ముగ్గురు ఎప్పటికైనా ఒకటే, మనం ఒకటే మాట మీద ఉండాలి అన్నట్టు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారనమాట. సో వీళ్ళ డిస్కషన్ అయిపోయాక నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది. బిగ్ బాస్ వచ్చేసి ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి, అది కూడా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో ఇది వినగానే అందరూ షాక్ అవుతారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపే పవర్ మీ చేతుల్లో ఉంది. నేను కొన్ని గేమ్స్ పెడతాను, ఆ గేమ్స్ బేస్డ్ని బట్టి ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు, ఎంతమంది బయటకు వెళ్తారు అనేది డిపెండ్ అవుతుంది అన్నారు. సో ఫస్ట్ టాస్క్ పెడతారు. సో ఈ గేమ్లో వచ్చేసి సీతా టీం చాలా బాగా ఆడారు. నైనిక కానీ, నబీల్ కానీ, ఆదిత్య గారు కానీ, ప్రేరణ కానీ, విష్ణుప్రియ కానీ చాలా సూపర్గా ఆడారు. సో వీళ్ళే విన్ అయ్యారు. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఏమంటారు, ఒకవేళ శక్తి క్లాన్ అంటారనమాట, మీ క్లాన్లో తీసేయాలనుకుంటే ఎవరిని తీసేస్తారని. అప్పుడు నాగమణికంఠని తీసేద్దామని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు, కానీ తనంతలో తాను సరే నేనే వెళ్ళిపోతాను అన్నట్టు తను ఛాన్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది నాగమణికంఠ ఎలా అయితే రియాక్ట్ అయ్యాడు, అండ్ అందరూ తనని కార్నర్ చేసిన ఫీలింగ్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెకండ్ గేమ్ పెడతారు. ఇది వచ్చేసి ఫుడ్ అనమాట. చాలా పెద్ద తాళి పెట్టి ఎవరైతే 40 మినిట్స్లో తింటారో అన్నట్టు పెడతాడు. సో అది ఫస్ట్ దాన్ని తీసుకునేది వచ్చేసి సోనియా ఇంకా నబీల్ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఇంకెవరైనా యాడ్ కావచ్చు అంటే ప్రేరణ ఇంకా ఆదిత్య గారు ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు, స్టిల్ కంప్లీట్ కాలేదు. సో ఈ టాస్క్లో ఇద్దరైతే విన్ కాలేదు. నిన్నటి ఎపిసోడ్లో హైలైట్ పాయింట్ అండ్ చాలా ఫీల్ అయ్యే పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ గ్రూప్ మొత్తం బయట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, సో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు మాట్లాడుకున్నప్పుడు పృథ్వీ ఉండి అబ్బాయిలు 4 ఉన్నారు కదా, లేలే మణికంఠ కూడా ఉన్నాడు కదా అని యష్మి సైడ్ చూసినప్పుడు యష్మి లేలే అంటుంది. సో అక్కడ యష్మి మణికంఠని తప్పుగా మాట్లాడినట్ట నాకైతే అనిపించింది. తను మణికంఠని టార్గెట్ చేసినట్టు, చాలా తప్పుగా మాట్లాడినట్టు. మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్ చేయండి. సో మణికంఠ సీరియస్ వచ్చి చెప్పాడనమాట, డోంట్ క్రాస్ యువర్ బౌండరీస్ అని. సో అవును, నాకు అనిపించింది వాళ్ళు ఇప్పుడు ఈ టాపిక్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు బౌండరీస్ దాటారు అని అనిపించింది. మీకు కూడా అనిపించిందా? కమెంట్ చేయండి. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తుందండి. డైలీ నేను కొత్త వీడియోస్లో మీ ముందుకు వస్తాను. బాయ్.